బాప్తిస్మం అంటే ఇంకా ముందు சொன்னாను, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదము, క్రీస్తు యేసులోనికి. మళ్ళీ ఒకసారి క్రీస్తు యేసులోనికి. బాప్తిస్మం అంటే ఏదో తీసుకొని ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి, ఇది చాలా మంది చెప్పేటువంటి మాట. కానీ క్రీస్తు యేసులోనికి వెళ్ళడానికి వన్ వే, దగ్గర తప్పుడు వాడతాం. క్రీస్తు యేసులోనికి వెళ్ళడానికి ఒక మార్గం, అది ఇరుకైన మార్గం. చూడండి, బాప్తిస్మములో కష్టం ఉంది, బాధ ఉంది, వ్యాధులు ఉన్నాయి, నువ్వు చనిపోయి మరణ బ్రతకాలి. కానీ సజీవుడైన క్రీస్తులోనికి నువ్వు వెళ్ళాలి అంటే, నిత్య జీవాన్ని నువ్వు పొందాలి అంటే ముఖ్యముగా బాప్తిస్మము అవసరము. దగ్గర చప్పుడు పడదా. మార్గం, నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి, నా తండ్రి దగ్గరికి రాలేను. మరి మార్గము సత్యము జీవము నేనే అన్న ఆయన దగ్గరికి దారి ఎటువంటి నువ్వు చూడాల్సిన అవసరం లేదు. అదే బాప్తిస్మమైనటువంటి దారి. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకుంటే ఇదిగో సంఘంలో పరిశుద్ధులుగా ఉంటామని కాదు. బాప్తిస్మం తీసుకుంటే పనులలో చేయబెట్టడానికి అనుకూలమైనట్టు అని ఊహించుకుంటున్నారేమో. బాప్తిస్మం అంటే క్రీస్తులోకి వెళ్ళడం. లేవి కాండం అంతా చదువుతున్నప్పుడు లేవి కాండంలో ప్రతి మాటకు నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులైనడి. అనేక మార్లు నాకు అనిపించింది, ఎందుకు దేవాది దేవుడు నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని 100 మార్లు రాయబడింది. పరిశుద్ధిలోనికి మనము వెళ్ళేటప్పుడు మనము ఎలాంటి వారమై ఉండాలి? పరిశుద్ధత కలిగిన వారమై ఉండాలి. ఆమేన్. అందుకే నేను మార్గము అన్నది ఎందుకు అన్నాడంటే,